हाय फ्रेंड्स, वेलकम बैक टू मై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. ఈరోజు నేను ఆంధ్రులకి ఎంతో ఇష్టమైన ఆవకాయ ఎలా పెడతారో చేసి చూపిస్తాను. ఆవకాయ లేని ఇల్లు అంటూ ఉండదంటే నిజమనే అనుకోవాలి. ఈరోజు నా స్టైల్లో ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తాను, చూడండి. ముందుగా ఒక బౌల్లో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, ఇక్కడ నేను 3 మామిడికాయలు మీడియం సైజ్వి కడిగి తుడిచి కట్ చేసి ఆరపెట్టిన మామిడికాయ ముక్కలు ఒక బౌల్లోకి వేసాను. వేసుకున్నాక ఇప్పుడు అందులో ముందుగా ఒక చెంచాడు పసుపు వేయాల్సి ఉంటుంది. తర్వాత ఒక కప్పుడు కారం, కప్పుడు ఆవపొడి, ఒక చారెడు ఉప్పు, అంటే కప్పులో కొలిస్తే కనుక ఒక పావు కప్పు కన్నా కొంచెం తగ్గించుకున్న సాల్ట్ వేయాల్సి ఉంటుంది. ఇవి 3 వేసి ముందు బాగా చేత్తో కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను ముక్కల పైన వేసేస్తున్నాను. అదే ముందుగా ఎక్కువ క్వాంటిటీ అయితే ముందుగా బౌల్లో ఈ పొడి దినుసులన్నీ వేసుకుని కలుపుకున్నాక అప్పుడు ఆ మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పావు చెంచాడు మెంతులు కూడా వేసి అన్నీ బాగా ముక్కలకి అంటేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పొడి దినుసులన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఏ కప్పుతోటైతే కొలత తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పుకి కొద్దిగా తక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకుని 4 పక్కల అన్నీ అంటేటట్టు ముక్కలకి చూసుకుని కలుపుకోవాలన్నమాట. ఇక్కడ ఆవకాయ కలపడానికి ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయిల్ యూజ్ చేయడానికి ఇష్టపడతారు. కొంతమంది పల్లి నూనె వేసుకోవడానికి ఇష్టపడతారు, కొంతమంది నువ్వుల పప్పు నూనె అయితే ఇష్టపడతారు. కానీ నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తోటే కలుపుతున్నాను అన్నమాట. ఎందుకంటే మా ఇంట్లో ముందు నుంచి సన్ఫ్లవర్ ఆయిలే యూజ్ చేయడం అలవాటు. అసలు ఆవకాయ పెట్టడానికి ఒక పర్టికులర్ రెసిపీ అన్నది ఉన్నది అంటే నేను నమ్మనండి. ఎందుకంటే ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటుంది. ఆవకాయ అన్నది కొలతల్లో కానీ వేసే దినుసుల్లో కానీ చిన్న చిన్న చేర్పులు మార్పులు ఉంటుంటాయి. అది ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను మా ఇంట్లో చేసే విధానాన్ని చేసి చూపిస్తున్నాను. అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఆవకాయ పెట్టని ఇల్లు అంటూ ఉన్నది అంటే నమ్మడం కష్టమేనండి. ఎందుకంటే ఆవకాయ పెట్టుకోవడం శుభసూచకంగా ఫీల్ అవుతారు. అసలు సమ్మర్ వస్తే ఆవకాయ హడావిడి లేని ఇల్లు ఉండదంటే నమ్మండి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఒక ప్లేట్ మూత పెట్టి దాన్ని ఒక 3 రోజుల పాటు గాలి తగలకుండా ఉండే ప్లేస్లో పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత తీసి కలుపుకుంటే చూసారు కదా మన ఆవకాయ ఎంత బాగుందో. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. గబగబా ఇంత అన్నం వండేసుకుని వేడివేడి అన్నంలో ఆవకాయ నంచుకుని తింటే ఆహా అద్భుతంగా ఉంటుంది కదా. చూసారు కదా నేను పెట్టిన మా ఇంటి తీరు ఆవకాయని. ఇది మీ అందరికీ నచ్చిందనే ఆశిస్తున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరోసారి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.